హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆకులు పీకలేని కోతి ఈతాకు పీకుతుందా అని అడుగుతున్నారు మన నగర పౌరులు. మన పవర్ బాబు నటించిన గోసి సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. అయితే అదే డేట్కి రావాల్సిన బాలయ్య అఖండ 2 పోస్ట్పోన్ అయింది. మనసులోనేమో పెద్ద గండం తప్పింది దేవుడా అనుకుంటూనే భయపడిపోయాడు, తట్టుకోలేక పారిపోయాడు బాలయ్య అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది మెగా పిఆర్ టీం. అఖండ 2 పోస్ట్పోన్ అవుతుందని గాసిప్స్ వినిపించినా మూవీ టీం మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. నిన్నటి వరకు అదే డేట్కి వస్తుందేమో అని లుంగిలు తడిసిపోయాయి అందరికీ. చెప్పిన డేట్కి అఖండ 2 సినిమా రిలీజ్ అయ్యుంటే గోసిలో తలకాయ పెట్టుకొని ఏడ్చేవాళ్ళు. చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు, చాదస్తపు మొగుడు అన్నట్టు పోటీలో దిగితే ఏడుస్తారు, పోస్ట్పోన్ చేసుకుంటే గిల్లుకుంటారు. మన పవర్ బాబు స్టార్డమ్ గూర్ఖాకి ఎక్కువ, గూండాకి తక్కువ. ఆ విషయం మనందరికీ తెలుసు. మొన్ననే పవర్ బాబు నటించిన హరహర రైస్ మిల్లు బాక్స్ ఆఫీస్ని అతలాకుతలం చేసింది. మొదటి ముద్దుకే మూతిపళ్ళు రాలాయి అన్నట్టు పవర్ బాబు చేయక ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తే మొదటి రోజే షెడ్డుకు తోలారు ఫ్యాన్స్. వచ్చిరాని కొరియోగ్రఫీ చేసి మొత్తం సినిమాకే కొరివి పెట్టాడు బాబు. సినిమాలో అన్ని బొక్కలు పెట్టుకొని కుట్రలు చేశారు, కురుకురేలు తిన్నారని కామెడీ చేశాడు. అసలు సినిమా పీకిందని ముందే తెలిసి కూడా 800, 1000 రూపాయలు టికెట్ రేట్లు పెట్టి దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా ఫ్యాన్స్ని దోచుకున్నాడు. కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టినా డే 1 కలెక్షన్స్ మాత్రం లేవు. ఫస్ట్ షోకి అండమాన్లో ల్యాండ్ అయింది సినిమా. అయినా సరే సక్సెస్ మీట్ పెట్టాడు బాబు. ఇంతకంటే కుట్ర ఇంకోటి ఉందా? పేరులోని రత్నం అని పెట్టుకొని ఓ వెలుగు వెలిగిన రత్నాల తాతయ్యకు రత్నాలు పోయి రాళ్ళు రప్పలు మాత్రం మిగిలాయి. రేగి బండ్ల కోసం ముత్యాలు అమ్ముకున్నట్టు ఈ పావలా స్టార్డమ్ని నమ్మి 100 కోట్ల బడ్జెట్ పెట్టి నాకిపోయాడు. ఇంకా కామెడీ ఏంటంటే 300 కోట్లు దెంగబెట్టిందే గాక మళ్ళీ పార్ట్ 2 కూడా తీస్తాడంట మన బాబు. పాపం రత్నాల తాతయ్య కాబట్టి ఇంకా తట్టుకున్నాడు. అదే మన నాగబాబు అంకులు అయ్యుంటే బాబు పెట్టిన బొక్కకి ఈ పాటికే తాడు మెడకేసుకొని తిరిగేవాడు. ఆమె ఎవరో ఒక పాట పాడింది, మా పౌనన్న కష్టం ఇండియాలోనే ఎవరూ పడలేదయ్యా, బాధలు భరించి నిందలు మోస్తూ. ఈ సినిమా కోసం పవర్ బాబు ఎంత కష్టపడ్డాడో తెలియదు కానీ సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం పడరాని పాటలు పడ్డారు, అష్ట కష్టాలు పడ్డారనే చెప్పాలి. ఇంకా కామెడీ ఏంటంటే ట్రైలర్కి వచ్చినవి పెయిడ్ వ్యూస్ అని తెలిసినా కూడా 10,000 కోట్లు వస్తాయి, డబ్బులు పెట్టుకోవడానికి గోతాం సంచులు తెచ్చుకొని రెడీగా ఉండండి అని చెప్పారు మన వీర సైనికులు. కట్ చేస్తే బాబు దెబ్బకి అండర్ గ్రౌండ్కి చెక్కేశారు. సరే, మన బాబు డైరెక్షన్కి కొరియోగ్రఫీకి తేడా తెలియకపోయినా సినిమాలో ఏలెట్టి గెలికాడు. మనం ఏలెట్టి గెలికిన తర్వాత ఏ సినిమా అన్నా సక్సెస్ అయిన దాఖలాలు ఉన్నాయా? వాటిలో ఈ రైస్ మిల్ కూడా ఒకటి. ఈ సినిమాలో త్రివిక్రమ్ అంకుల్, కృష్ణన్నయ్య, జ్యోతి కృష్ణన్నయ్య, పవర్ బాబు ఇంతమంది ఏలెట్టి గెలికినా పవర్ బాబే లైమ్ లైట్లోకి వచ్చాడంటే ఎంతలా గెలికాడో అర్థం చేసుకోండి. రీమేక్ సినిమా కాదు, సోలో రిలీజ్. కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టినా టైర్ 3 హీరోల రేంజ్లో కూడా కలెక్షన్స్ రాలేదు. రెండో రోజుకే అస్సాం బార్డర్ దాటి అండమాన్లో ల్యాండ్ అయింది సినిమా. నాకు లెక్క ఉంది, అన్ని లెక్కలు తెలుస్తా అని ప్రొడ్యూసర్కే లెక్క మిగలకుండా చేశాడు మన బాబు. సినిమా హిట్ అయింటే మామూలు వేషాలు వేసేవాళ్ళు కాదు, మనం నిలబెట్టిన సినిమా, మనం ప్రాణం పెట్టిన సినిమాని కలరింగ్ ఇచ్చి క్రెడిట్ మొత్తం ఎత్తేసేవాళ్ళు. ఫ్లాప్ అయ్యేసరికి వీళ్ళు కుట్ర చేశారు, వాళ్ళు కుట్ర చేశారని కూని రాగం అందుకున్నాడు. ఇక్కడంటే ఎవరో కుట్ర చేశారు. సరే, తెలుగు రాష్ట్రాలు దాటితే ఈ రైస్ మిల్లుని ఎవరు దేకలేదే, ఎందుకు? హిందీ పెద్దమ్మ లాంటిదే అని చెప్పాడు. మరి పెద్దమ్మ పిల్లలు కుట్ర చేశారని అనలేదే. పెద్దమ్మ పిల్లలే కాదు, కన్నడ పిన్నమ్మ, ఒరియా వదినమ్మ, బెంగాలీ బామ్మ, తమిళ తాతయ్య, మరాఠీ మామయ్య, కేరళ ఆంటీ, పంజాబీ పక్కింటి ఆంటీ, గుజరాతీ గుడిసెల ఆంటీ పిల్లలు కూడా దేకలేదు. పవర్ బాబు స్టార్డమ్ తలగుడ్డకి తక్కువ, గోసిగుడ్డకి ఎక్కువ. అది చూసి బాలయ్య భయపడతాడా? గోసి అని లేపుతున్నారు కానీ అంత లేపితే ఏముండదు. టీజర్ రాలేదు, ట్రైలర్ రాలేదు, వచ్చిన సాంగ్స్ ఆ పాడిన వాళ్ళకు కూడా గుర్తుండవు. అయినా సరే గోసి అని ఎందుకు ఊగుతున్నారో మాకు తెలుసు. హరహర రైస్ మిల్లు పెట్టిన బొక్కని కవర్ చేయడానికి. మొన్న ఇట్టనే రజనీ తాతది ఓ లేపారు. ఏమైంది? పెరిగేది విరుగుట కొరకే, ఇంకో జానీ పంజా అవ్వకుండా చూసుకోండి. ఇది పోయిందంటే దాసరి తిప్పలు పిరమాళ్ళకి ఎరక అని వీర సైనికుల వీరబాధలు పవర్ బాబుకే ఎరుక. ఇంకో విషయం, ఎత్తిపోయిన సినిమాకే 800, 1000 రూపాయలు టికెట్ రేట్లు పెట్టి ఫ్యాన్స్ని బండకేసి బాదాడు మన బాబు. సినిమా పోయిన బాధ కంటే నాకిపోయిన సినిమాకి మన బాబు 800, 1000 రూపాయలు టికెట్ రేట్ పెట్టినందుకే వీర సైనికులు ఎక్కువ షాక్ అయ్యారు. ఈ గోసికి ఇంత హైప్ ఇస్తున్నారంటే మినిమం 2000 అన్నా పెడతాడు, తర్వాత మీ ఇష్టం.
అదృష్టం ఏంటంటే వీర సైనికులు ఇప్పుడు రోడ్డు మీద పడరు, ఎందుకంటే ఆల్రెడీ రైస్ మిల్ దెబ్బకి రోడ్డు మీదకి వచ్చారు కదా. ఇక బాలయ్య భయపడి పోస్ట్పోన్ చేశాడు, పారిపోయాడు అంటున్నారు. కరోనా టైంలో సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతుంటే అఖండ సినిమాని డేర్గా రిలీజ్ చేశాడు బాలయ్య. టికెట్ రేట్లు పెంచమని జగన్మామయ్యని దేవులాడుతుంటే ఐ డోంట్ కేర్ అంటూ అదే డేట్కి సినిమాని రిలీజ్ చేశాడు. బాలయ్య ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే ఎదురుగా ఎవరున్నా, ఎంత భారీ బడ్జెట్ సినిమా బరిలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే ఎదురెళ్లడమే. విశంబర, హరహర రైస్ మిల్లు లాగా అఖండ 2 సినిమాని బిజినెస్ జరక్క వాయిదా వేయలేదు. బయ్యర్లు ఎగబడుతున్నారు సినిమాని కొనడానికి. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానికి సీక్వెల్గా వస్తున్న అఖండ 2 పైన నార్త్లో కూడా డిమాండ్ మామూలుగా లేదు. తెలుగుతో ఈక్వల్గా నార్త్లో క్రేజ్ ఉంది. హిట్ టాక్ పడిందంటే రికార్డులన్నీ చెల్లా చెదరవుతాయి. ఆ విషయం అందరికీ తెలుసు. క్షేత్రమెరిగి విత్తనమేయాలి, పాత్ర నెరిగి దానం చేయాలి. మంచి సినిమాని తీయడమే కాదు, అంతే మంచిగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. అఖండ 2 భారీ బడ్జెట్ మూవీ, ప్యాన్ ఇండియా మూవీ, ట్రెమెండస్ విజువల్స్తో మాస్కి డెవోషనల్ టచ్ ఇచ్చి గ్రాండ్ స్కేల్లో తీస్తున్నారు. అలాంటి సినిమాకి సోలో రిలీజ్ అనేది ముఖ్యం. ఆల్రెడీ బాలయ్యకి బ్యాక్ టు బ్యాక్ విజయాలు పడ్డాయి. ఈ అఖండ 2 పైన సీక్వెల్ హైప్ కూడా భారీగా ఉంది. గోసికి పోటీగా రిలీజ్ అయినా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఈజీగా. కానీ పవర్ బాబు పరిస్థితి అది కాదే. బ్యాక్ టు బ్యాక్ బొక్కలు పెట్టాడు. గోసి సినిమాతో అవన్నీ పూడ్చాల్సిన అవసరం ఉంది. రేపు టాక్ తేడా కొడితే నిర్మాత తడికెలు అమ్ముకొని బతకాల్సి వస్తుంది. పోటీ పడిన అఖండ 2కి ఎలాంటి నష్టము లేదు. ఎటు తిరిగి బాబుకే బొక్క. ఈసారి కూడా 100 కోట్ల మొహం చూడలేడు. అఖండ 2 బడ్జెట్ 200 కోట్లు. ఆల్రెడీ ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్సే 100 కోట్లకి అమ్ముడుపోయాయి. థియేటికల్ బిజినెస్ ఒక 140-150 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి అది పెద్ద టార్గెట్ కూడా కాదు. కానీ మూవీ మేకర్స్ ఆలోచన అది కాదు. సినిమా పైన హైప్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ని వాడుకొని సోలోగా రిలీజ్ చేసి నార్త్ మార్కెట్ని టార్గెట్ చేశారు. వాళ్ళకి కనెక్ట్ అయ్యిందంటే సినిమా రేంజే మారిపోతుంది. మినిమం నార్త్ మార్కెట్ నుంచే 250 నుంచి 300 కోట్లు వస్తాయి. కుంభస్థలానికి ఎసరు పెట్టారు, అది మ్యాటర్. ఇంకో విషయం, సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. బాలకృష్ణ తన డబ్బింగ్ వర్క్ కూడా ఫినిష్ చేశాడు. అయితే గ్రాఫిక్స్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు మూవీ టీం. మొన్న హరహర రైస్ మిల్లు, విశంబర, ఆదిపురుషుల రిజల్ట్ చూశారు కదా. అందుకే చిన్న కంప్లైంట్ కూడా ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. దానికోసమే సినిమాని పోస్ట్పోన్ చేశారు. సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే పంజా విసరబోతుంది అని అర్థం. బిజినెస్ జరగక, బయ్యర్లు ముందుకు రాక సినిమా వాయిదా వేసింది కాదు. దాని లెక్కలు దానికి ఉన్నాయి. ఇలా గెలుక్కుంటే సెప్టెంబర్ 25న నెత్తిన చిటకోపం పెట్టుకోవాల్సి ఉంటుంది. లేనిపోని పీకులాట, చావిడిదాకా గుంజులాట. మొన్న రైస్ మిల్లు ఘోర డిజాస్టర్కి ఈ గెలుకుడే కారణం అని అంటున్నారు మన నగర పౌరులు. సోలోగా రిలీజ్ అవుతుంది. బాలయ్య రూపంలో పెద్ద ఉపద్రవం తప్పిపోయింది అనుకొని టికెట్లు పరాపరా ఎలా చింపాలో అదే ఆలోచించుకోండి. ఇది తేడాకొచ్చిందంటే అందరికీ చిరుగుద్ది. ఇప్పటికే మెగా హీరోలకి బయ్యర్లు దొరకడం లేదు. ఇది కూడా పోతే ఓటీటీలో కూడా కొనరు. డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవాల్సిందే. బాలయ్య సినిమాని ఎలా హిట్ చేసుకోవాలో మాకు తెలుసు. ముందు ఈ నిర్మాతకి చిరగకుండా చూసుకోండి అని అంటున్నారు మన నగర పౌరులు. మరి అఖండ 2 సినిమా ఇదే డేట్కి రిలీజ్ అయి ఉంటే గోసి గతి ఏమై ఉండేది? మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.